మిత్రులారా, ఇవాళ మనం ఒక ప్రజా గొంతులను కోల్పోయినాం. ఇవాళ కళాకారులు నాగన్నలాగా బతకలేరు. ఇవాళ కళాకారులు నాగన్నలాగా పాడలేరు. ఆదర్శంగా జీవించినటువంటి చిట్టచివరి తరానికి చిట్టచివరి కళాకారులు కామ్రేడ్ నాగన్న మాత్రమే. పొద్దున ప్రొఫెసర్ జయదీప్ సింగరావు గారు ఒక మాట అన్నారు, తన చివరి దశలో తన అంతిమ ప్రయాణంలో ఎర్ర జెండా కప్పుకోదగ్గ అర్హత ఉన్న ఏకైక కళాకారుడు కామ్రేడ్ నాగన్న మాత్రమే అనేటటువంటి మాట ప్రొఫెసర్ జయదీప్ సింగరావు గారు అనడం జరిగింది. నాగన్న తన ఇంటి పేరు అరుణోదయ అయింది. నాగన్న క్రీడాపట్రస్ ప్రజా ఉద్యమాలైనాయి. నాగన్న గుండెత్తి పాడితే ప్రజా ఉద్యమాలు ప్రజల్ని సన్నద్ధం చేసినటువంటి ఒక ప్రజా యుద్ధ కమాండర్ లాగా నాగన్న పనిచేసిండు. ఆ నాగన్న అందించినటువంటి పాటలు వింటూ నాగన్నని చూస్తూ పెరిగినటువంటి తరంలో మేమున్నాం. అట్లాంటి నాగన్న ఇవాళ లేకపోవడం కేవలం భౌతికంగానే కావచ్చు కానీ ఆయన గొంతుకు మరణం లేదు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం, పోరాటాలు ఉన్నంత కాలం నాగన్న బతికే ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నుండి ప్రకటిస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక జయరాజన్న రాసినటువంటి పాటలు, ఒక యశ్వరన్న రాసినటువంటి పాటలు, ఒక యోసనన్న రాసినటువంటి పాటలు, వీళ్ళందరి పాటలు నాగన్న గొంతు నుండి విన్నప్పుడు మా అందరిలో గొప్ప ఉత్తేజం వచ్చింది. అట్లాంటి మహా కళాకారుడి నిష్క్రమం ఇవాళ మనందరికీ తీరని లోటు. మరి ఆయన జీవితాన్ని, ఆయన అందించినటువంటి స్ఫూర్తిని శాశ్వతం చేయాలి అని చెప్పేసి అంటే ఇదే ఖమ్మం గడ్డ మీద మాత్రమే కాదు, హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కూడా నాగన్న విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి దినాన్ని ఇక్కడ నుండి నేను ప్రకటిస్తా ఉన్నా. మిత్రులారా, నాగన్న జీవితాన్ని యూనివర్సిటీ పాఠ్యాంశంలో సిలబస్ గా పెట్టాలి. రానున్నటువంటి కళాకారులకి నాగన్న పేరు తెలిసే విధంగా, ఆయన పేరుని శాశ్వతం చేసే విధంగా ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా ఉద్యమాలు, పౌర సమాజం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి నాగన్నతో కలిసి నడిచినందుకు, నాగన్న పాటల్ని పాడుకున్నందుకు, నాగన్న పాటలు వింటి పెరిగినందుకు మేమందరం గర్వపడతా ఉన్నాం. ముఖ్యంగా నా దళిత కథల పుస్తకాన్ని ఇదే ఖమ్మం గడ్డ మీద ఎవరితోటి ఆవిష్కరించాలి, ఎంత గొప్ప సాహిత్యకారులతో ఆవిష్కరించాలి అని చెప్పేసి నన్ను నిర్వాహకులు అడిగినప్పుడు నేను నాగన్న ఒక్కడే నా పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఏకైక అర్హుడు అనేటటువంటి విషయాన్ని ప్రకటించిన. మిత్రులారా, అట్లాంటి నాగన్న అందించినటువంటి స్ఫూర్తితోటి ఇవాళ ప్రజా ఉద్యమాలు కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రజా కళాకారులు ఆయన నుండి స్ఫూర్తిని పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన చూపిన మార్గంలో, ఆయన కలగన్నటువంటి ఆఖరి కన్నీరు లేనటువంటి లోకం, కుల వ్యవస్థ లేనటువంటి రాజ్యం వచ్చేదాకా మనం అందరం నాగన్న బాటలో నడుపుతామని చెప్పి తెలియజేస్తూ, జోహార్ నాగన్న, జోహార్ నాగన్న, సాధిస్తాం నాగన్న ఆశయాలని, సాధిస్తాం నాగన్న ఆశయాలని.